హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే టాప్ కటింగ్ అయితే ఈజీ మెథడ్లో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఓపెన్ ఏరియాస్ అటు సైడ్ ఉండేటట్టు మనం సెట్ చేసేసుకొని ఐరన్ చేసుకొని అయితే రెడీగా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనం టేప్తో ఫస్ట్ డ్రెస్ బార్ ఎంత ఉందో కొలుచుకోవాలి. బార్ 40 వచ్చింది అనుకోండి, 38కి అయితే పెట్టుకోవాలి. ఇదైతే నాకు ఇంకా చాలా బార్ వచ్చింది, 46 దాకా వచ్చింది. కానీ ఒరిజినల్ క్లాత్ తక్కువ ఉంది, అందువల్ల నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 46 అయితే రావాలి, -1. ఇప్పుడు మనకి 5 ఇంచెస్ అయితే కింద కలవాలి. ఒరిజినల్ పార్ట్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి ఎన్ని ఇంచులు కలవాలో మనం తర్వాత యాడ్ చేసుకొని పెట్టుకుందాము. కలపాల్సినంత అవసరం లేదు అనుకుంటే కనుక మనం పెట్టుకున్న బార్ అయితే సరిపోతుంది. షోల్డర్ దగ్గర అయితే 6.5 పెట్టుకున్నాను. నేను నెక్ వచ్చేపటికి 3.5 అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు సంక రౌండ్ మనకి 20 ఇంచెస్ అయితే వచ్చింది డ్రెస్ ఆది బత్తి. ఇప్పుడు నేను 8 ఇంచెస్ అయితే డౌన్ అనేది పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హిప్కి ఎంతవరకు అయితే సైజ్ పెట్టుకోవాలో బోరు అదైతే చూసుకున్నాను. రెగ్యులర్ సైజ్ అయితే 21 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి నేను 22 ఇంచెస్ బోర్కి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నడుము దగ్గర ఎంతవరకు మార్కింగ్ కావాలో అంతవరకు అయితే పెట్టుకోవాలి. నేనైతే 14.5 అయితే నడుము దగ్గర అయితే మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ కొలతలు అయితే మనం గీసేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు మనకి ఫస్ట్ చెస్ట్ అయితే కావాలి. చెస్ట్ ఒక 50 ఇంచెస్ ఉందనుకోండి, దాంట్లో సగానికి సగం అయితే మెజర్మెంట్ పెట్టుకొని అయితే తీసుకోవాలి. ఇక్కడ నాకు 43 అయితే వచ్చింది కదా, మనకైతే చెస్ట్ 43 వచ్చింది. 43లో సగం అయితే చూసుకోవాలి. 43లో సగం 21.5 ఇంచ్ కదా, ఇప్పుడు దాన్ని ఇంకో సగం అయితే చేసుకొని మెజర్మెంట్ పెట్టుకోవాలి. అలాగే నడుము దగ్గర హిప్ దగ్గర మనం కొలుచుకున్న కొలతను బట్టి 2 సగాలుగా అయితే చేసుకొని ఒక పార్ట్ అనేది పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అలాగే అన్ని వైపులు కొలుచుకున్న తర్వాత మనం మార్కింగ్ వేసుకొని పైన ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2 ఇంచెస్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ పెట్టుకున్న దాన్ని మనం అన్నీ కలుపుకుంటా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం సంక లూజ్ దగ్గర 2 ఇంచెస్ అయితే బ్యాక్ సైడ్ది ఫస్ట్ అనేది కొలుచుకుంటున్నాను. 2 ఇంచెస్ క్రాస్గా అయితే పెట్టుకొని కొలుచుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక సైడు 10 ఇంచెస్ అయితే రావాలి సంక రౌండ్, ఎందుకంటే సంక రౌండ్ మొత్తం 20 ఇంచెస్ కదా, అందుకని ఇప్పుడు మనం మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఖర్చుతో కలిపి. ఇప్పుడు నేను నెక్ డౌన్ కూడా బ్యాక్ అయితే కోల్ చేసుకుంటున్నాను. నెక్ డౌన్ 8 ఇంచెస్ వచ్చినాయి. నేను కర్వ్ స్కేల్ సహాయంతో బ్యాక్ రౌండ్ అనేది తీసేసుకుంటున్నాను. నేను ఈ డ్రెస్కి ప్రాపర్గా డిజైన్ అనేది ఏమీ లేదు, సింపుల్గా కట్ చేసుకోవడమే. కాటన్ డ్రెస్సెస్కి పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది, అందుకని ఎలాంటి ప్యాటర్న్ అయితే యూజ్ చేయడం లేదు నేను. ఇప్పుడు మనం 2 కలిపి అయితే కట్ చేసుకుందాము, ఎందుకంటే బ్యాక్ సంక రౌండ్ తీసుకున్నాం కదా, అదే మెజర్మెంట్తో ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని మనం సంక దగ్గర కర్వ్ అనేది తర్వాత తీసుకోవచ్చు. మనం ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది అనుకుంటే కనుక లైనింగ్ ఇలాగా ఎదురు యాడ్ చేసేసుకోవాలి. సైడ్ వచ్చిన లైనింగ్ని మనం హ్యాండ్స్ కోసం మళ్ళీ సపరేట్గా ఇంకొక క్లాత్ అయితే తీసుకున్నాము. హెవీ సైజ్ డ్రెస్సెస్కి అయితే 2.5 పాదకు 3 మీటర్లు అయితే లైనింగ్ అనేది పడుతుంది. సైజెస్ని బట్టి లైనింగ్లు అనేవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకున్నాము. చెప్పాను కదా పైపింగే యూజ్ చేస్తున్నాను, ఏవి నెక్ ప్యాటర్న్స్ ఏవి యూజ్ చేయట్లేదని. నేను స్వీట్ హార్ట్ నెక్ అయితే కటింగ్ చేస్తున్నాను. కాటన్ దానికి ఒరిజినల్కి లైనింగ్ యాడ్ చేసిన తర్వాత పైపింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక 2 పార్ట్స్ కలిపి కట్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి అయితే నెక్ దగ్గర సంక దగ్గర కర్వ్ అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి నేను మళ్ళీ సపరేట్గా అయితే లైనింగ్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే 2 మీటర్స్ క్లాత్ మాత్రమే ఉంది నా దగ్గర, అందుకని బయట నుంచి ఇంకో మీటర్ అయితే కొనుక్కొచ్చేసాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎంత బార్ ఉన్నాయో కొలుచుకొని ఖర్చుతో సహా పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ పెట్టుకున్నాము, తర్వాత 2.5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు మనం హైట్ సంక డౌన్ చూసుకోవాలంటే 2.5 కానీ 2.5 కానీ డ్రెస్ కాబట్టి 2.5 ఇంచెస్ అయితే డౌన్ అయితే పెట్టుకొని అయితే మార్కింగ్ అనేది వేసుకున్నాను.
ఇప్పుడు 10 ఇంచెస్కి అయితే చూసుకొని అయితే నేను సంఖ దగ్గర రౌండ్ మొత్తానికి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం సంఖ మార్కింగ్ దగ్గర నుంచి మనం హైట్కి కొలవడానికి పెట్టాం కదా మార్కింగ్, అక్కడికి క్రాస్గా అయితే గీత గీసుకొని ఇలా చేసుకోవాలి. కర్వ్ స్కేల్తో ఇలాగ ఒకసారి మెజర్మెంట్ అనేది చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా గీసుకుంటే మనకి షేప్ అవుట్ అనేది తొందరగా వస్తుంది. మనకు కర్వ్ స్కేల్ యూజ్ చేసేంత అవసరం ఉండదు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనం సంఖ దగ్గర కర్వ్ అనేది లైట్గా అనేది తీసేసుకున్నాము. అంతే, లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ది నోటిఫికేషన్ ఉంది కదా, అలా ఆన్లో పెట్టుకొని ఉంటే మన వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ అయితే నాకు ఇలా నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చాడు, అదైతే నేను డివైడ్ చేసేస్తున్నాను. డివైడ్ చేసేసిన తర్వాత 4 ఫోల్డింగ్స్లో అయితే పెట్టుకునే ముందు మనకి ఇది లైనింగ్లు అనేవి ఉంటాయి కదా, దానికి కొంచెం ఎక్స్ట్రా అయితే క్లాత్ అనేది ఉంచుకునేటట్లు మనం సైడ్స్ అయితే సెట్ చేసుకొని క్లాత్ని పెట్టేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం ఫోల్డింగ్ పెట్టేస్తారు, అప్పుడు హ్యాండ్స్కి ఇబ్బంది అవుతుంది. ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది అతుకులు పడకుండా ఉంటాయి. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత నేను ఒకసారి కొలుచుకున్నాను ఎంత బాగా వచ్చింది అని. మనం లైనింగ్ కట్ చేసాం కదా, దానికి ఒరిజినల్ క్లాత్కి అయితే ఎంత తేడా అయితే లేదు, అందుకని నేను ఎక్స్ట్రా అనేది లైనింగ్కి యాడ్ చేయలేదు. అలా కాకుండా ఒరిజినల్ ఎక్కువగా ఉండి లైనింగ్ తక్కువగా ఉంటే కింద క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రాపర్గా అయితే సెట్ చేసుకున్నాను కదా, సెట్ చేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అయితే డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.